తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. జిల్లాలోనూ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం తీరం వద్ద అలల తాకిడి అధికంగా కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో తీరం 30 అడుగులు ముందుకు వచ్చిందని మత్స్యకారులు చెబుతున్నారు. తీరంలో అలజడి రేగడంతో పర్యాటకులను మేరైన పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సలాం. అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు సైతం జారీ చేయడం జరిగింది. అయితే క్షణం అంటే ప్రతి గంటకు ఇక్కడ తీర ప్రాంతం వద్ద కొత్తపట్నంలోని తీర ప్రాంతం వద్ద పరిస్థితి 11 గంటల వరకు సామాన్యంగా ఇక్కడ ఎండ ప్రభావం అనేది అధికంగా కనిపించింది. ఆ తర్వాత ప్రస్తుతం తాజా పరిస్థితి మనం చూస్తే ఆకాశంలో మబ్బులు పూర్తిగా వ్యాపించి ఉంది. అసలు తీరం సైతం ప్రస్తుతము అలల ఉధృతి, తీరం వద్ద అలల ఉధృతి అధికంగా కనిపిస్తుంది. ఎటు చూసినా సరే అలల ఉధృతి అధికంగా కనిపిస్తూ అంటే క్షణక్షణం భయానకంగా తయారవుతుందని తీరం అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇక్కడికి సందర్శనకు వచ్చేటటువంటి సందర్శకులను మెరైన్ పోలీసులు సైతం ఎప్పటికప్పుడు ఇక్కడ వారిని రావద్దు, మరో 4 రోజుల పాటు తీరం వద్దకు ఎవరు రావద్దని చెప్పేసి ఇప్పటికే మెరైన్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే కొందరు సందర్శకులు మాత్రం తీర ప్రాంతం వద్దకు వస్తుండగా మెరైన్ పోలీసులు వారిని అడ్డగించి వెనక్కి పంపించేస్తున్నారు. ఇప్పుడే ఇందాకనే మనతో వైకే టీవీతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొత్తపట్నం తహసీల్దార్ శాంతి సైతం మాట్లాడారు. అయితే ఆమె మాట్లాడుతూ ఎవరు కానీ కొత్తపట్నం తీరం వద్ద ప్రస్తుతము చాలా అలల ఉధృతి అధికమవుతుంది, ఎవరు కానీ రావద్దు ఇక్కడికి సందర్శనకు అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మనం చూడవచ్చు అంటే ఇక్కడ ప్రతి క్షణం అలల ఉధృతి అనేది అధికంగా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వాతావరణంలో ఈ యొక్క తుఫాను కారణంగా అంటే మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది కొత్తపట్నం తీరం వద్ద కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే మత్స్యకారులు సైతము పడవలను అంటే ఎక్కడికక్కడ పడవలను నిలుపుదల చేసి వాటికి మరమ్మతులు చేసుకునేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. వలలను సైతము ఒడ్డుకు తరలించి వలలను సైతం వాటిని నిల్వ చేసుకుని ప్రస్తుతం వాటి యొక్క మరమ్మతులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే మరో 4 రోజుల పాటు అంటే ఇప్పటికే మొన్నటి వరకు 3 రోజుల పాటు వేట నిషేధం అని ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా విరామం తీసుకున్నారు. ఆ తర్వాత మరో 4 రోజుల పాటు వేటకు వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం మత్స్యకారులను సూచించింది. ఇక్కడ కొత్తపట్నం పంచాయతీలో కొత్తపట్నం మండలంలో సుమారుగా 1000 కుటుంబాల వరకు ఇక్కడ చేపల వేటకు మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అటువంటి వారికి తాము రేషన్ బియ్యాన్ని అందించేందుకు, అదేవిధంగా సరుకులను అందించేందుకు, వారికి అత్యవసర సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మనతో వైకే టీవీతో తహసీల్దార్ శాంతి సైతం తెలిపారు. అయితే ఇక్కడ కొత్తపట్నం తీరం వద్ద తాజా పరిస్థితిని గమనిస్తే మోంతా తుఫాను ఉధృతంగా ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ అంటే మొన్నటి వరకు 4 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలను చవి చూశారు ప్రకాశం జిల్లా ప్రజలు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సైతము మోంతా తుఫాను పై అందరూ అలర్ట్ గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం తీరం వద్ద పరిస్థితి గంటకు మారుతోంది. వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలు అంటే కొత్తపట్నం మండలంలోని తీర ప్రాంతం వెంట ఉన్నటువంటి మడనూరు గ్రామంలో ఇప్పటికే వర్షం కురుస్తోందని తెలుస్తోంది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో వర్ష ప్రభావం చిన్నగా మొదలయ్యేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. రాను ప్రకాశం జిల్లాకు అంటే రేపటి నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటించారు. ఈ ప్రభావం ఈ నేటి నుండే ప్రారంభం కావడం అనేది విశేషంగా చెప్పవచ్చు. అయితే రేపటి నుండి వాయుగుండం మనకు తుఫాను వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, భారీ తుఫాను వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పటి నుండే దాని యొక్క కదలికలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ ప్రస్తుతం కొత్తపట్నం తీరం వద్ద అంటే అలల ఉధృతి క్షణం మారుతోంది. అంటే గంట వరకు ఓ రేంజ్ లో ఉన్నటువంటి అలల ఉధృతి ప్రస్తుతం అధికంగా కనిపిస్తుంది. ఇక్కడ కొందరు మత్స్యకారులు సైతం ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఈ కొత్తపట్నం తీరం వద్ద అసలు ఏంటి పరిస్థితి, తుఫాను గురించి వారు ఏమనుకుంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, తుఫాను గురించి మీరు ఏమంటున్నారు? అసలు ఇప్పుడు తుఫాను మరో 4 రోజుల పాటు ఉందంటున్నారు. అయితే ఈ యొక్క పరిస్థితి అంటే ప్రస్తుతం వచ్చేసి అంటే మత్స్యకారులు ఇక్కడ వాటి యొక్క పడవల మరమ్మతుల్లో ప్రస్తుతం వారు బిజీగా ఉన్నారు. ఎలాగూ తమకు వేటకు సమయం దొరికింది కాబట్టి ఈ సమయాన్ని తాము పడవల మరమ్మతులకు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మత్స్యకారులు ఉన్నారు.
అయితే మరో 4 రోజుల పాటు తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు సూచించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారుల యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మెరైన్ పోలీసులు కొత్తపట్నం తీరం వద్ద తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. సలాం, ఇక కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేశారా? అంటే మొన్నటి వరకు 4 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో 1077 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1077 కంట్రోల్ రూమ్ కు ఇప్పటికే పలు ఫోన్లు కూడా అంటే 4 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పలు ఫోన్లు కూడా వచ్చాయి, సహాయం చేయండి అని చెప్పేసి. వాటికి సైతం జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పాత భవనాల్లో ప్రజలెవరు ఉండరాదని, అదే విధంగా పాత భవనాలతో పాటు అదే విధంగా వాగులు వంకలు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మనలో ఓ వాగు దాటుతూ టీటీసీ విద్యార్థి అరవింద్ అక్కడ గల్లంతు కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడే విధుల్లో ఉన్నటువంటి విఆర్ఏలను ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పటికే వాగులు వంకల వద్ద రెవెన్యూ యంత్రం వద్ద 24/7 24 గంటలు అక్కడ విధులు నిర్వహిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మోంతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా సైతము ముందస్తుగానే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై కమాండ్ కంట్రోల్ రూమ్ ను 24/7 నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే మోంతా తుఫాను ఏ రీతిలో వచ్చినా సరే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పవచ్చు. అయితే అదే విధంగా కొత్తపట్నం తీర ప్రాంతం సమీపాన ఉండడంతో అంటే జిల్లా ఒంగోలుకు కొత్తపట్నం తీర ప్రాంతం సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పరిస్థితిని బట్టి తుఫాను ప్రభావాన్ని ముందస్తు అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు బీచ్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తోంది. స్థానిక రెవెన్యూ అధికారులను పంపించి అదే విధంగా స్థానిక మెరైన్ పోలీసుల ద్వారా అసలు ఎలా ఉంది తీర ప్రాంతం వద్ద పరిస్థితి ఎలా, ప్రజలు అక్కడ ఇప్పటికే అధికారులు ముందస్తు జాగ్రత్త ఎప్పటికప్పుడు 24/7 అధికారుల కలెక్టర్ రాజాబాబు సమీక్షిస్తూ కమాండ్ కంట్రోల్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అదే విధంగా జిల్లాలోని ఎంఆర్ఓలను, ఎండిఓలను అదే విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సలాం.